లైట్ ఏం లైట్ అది వెనకేం లేక ప్రతి ఒక్కరూ కూడా 5 రూపాయలకే వారి కడుపు నింపుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇందులో భాగస్వామ్యం పొందినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నారాయణ గారికి మరొక్కసారి విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారి చేతుల మీద అన్నా క్యాంటీన్స్ ఇనాగ్రేషన్ గుడివాడలో జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19లో 183 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ చేసాం. పేదవాడికి కనీసం కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, అది కూడా ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నారాయణ, ప్రతి పేదవాడు తన భోంచేసే పరిసర ప్రాంతాలు ఆ ఎన్విరాన్మెంటు చక్కగా ఉండేటట్టుగా చెయ్యి, హై క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ని ఏర్పాటు చేయమంటే 203 అన్నా క్యాంటీన్స్ అర్బన్ ఏరియాలో, 152 రూరల్ ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 203 టెండర్లు ఇచ్చి పిలిచి 180 కంప్లీట్ చేసి స్టార్ట్ చేసాం. 3 పూట్ల అక్కడ సప్లై చేశారు. అక్షయ్ పాత్ర వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్, అది చాలా చక్కగా వాళ్ళు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఆ పెట్టిన అన్నా క్యాంటీన్స్ కూడా ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్ ఉండే ప్లేసులు, ఎందుకంటే మార్కెట్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ వర్కర్స్ కావచ్చు, గోడౌన్ ఉండే దగ్గర, లేదా ఆటో స్టాండ్ ఉండే దగ్గర, రిక్షా స్టాండ్ ఉండే దగ్గర, అటువంటి దగ్గర ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఉదయాన్నే యాక్చువల్గా వర్కర్స్ ఒక ప్లేస్ నుంచి బయలుదేరిపోతారు, బయలుదేరులు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, అటువంటి ప్లేసులు అరేంజ్ చేసాం. ఎందుకంటే ఇంటికాడ నుంచి ఎప్పుడో 6 గంటలకు బయలుదేరుతాడు, 6-6:30కి, వాడు ఇంట్లో వంట వండుకొని రావాలంటే కష్టం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఇబ్బంది. అందుకని యాక్చువల్గా ఈ అన్నా క్యాంటీన్స్ని ప్రత్యేకంగా పేదల నిరుపేదల కోసం, చిన్న చిన్న చిరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ కోసంగా ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసింది. క్లోజ్ చేసి ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కొన్నిటిని శానిటరీ దానికి వాడుకున్నారు, కొన్నిటి నుంచి స్టోర్స్, రకరకాల స్టోర్స్ చేశారు. ఇలా రకరకాలుగా యూజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు, మేము తిరిగి రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని. అంతేకాకుండా 100 రోజుల ప్రోగ్రాంలు దీన్ని స్టార్ట్ చేయాలని మాకు ఆదేశించడం, మేము యూనిట్గా మా అధికారులు చెప్తే వాళ్ళు 183 అన్నా క్యాంటీన్స్ రెడీ చేశారు.